దేవుని వాక్యం మనల్ని ఎప్పుడు బలపరుస్తూ మంచి మార్గం నడిపిస్తూ ఉంటుంది. కీర్తనకారులు చాలా చక్కటి విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. 119 కీర్తన 50 వచనం మనం చూస్తే, నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలుగుచుందని. అయితే మనము దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విన్నవారుగా మనం ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఆ వాక్యాన్ని మన హృదయం నింపుకొని మనం దేవుని యొక్క మాటకు లోబడి జీవించేవారుగా ఉండాలి. మన హృదయం అనే పలక మీద మనం రాసుకున్నప్పుడు ఆ వాక్యం మనం బ్రతికిస్తూ ఉంటుంది. కీర్తనకారులు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నడిచారు కాబట్టి, ఆ వాక్యాన్ని వాళ్ళు శ్రద్ధగా విన్నారు కాబట్టి వాళ్ళు బహుగా దీవించబడ్డారు. మనము కూడా వాక్యాన్ని శ్రద్ధగా విన్నవారుగా మనం ఉండాలి. ఎప్పుడైతే దేవుని వాక్యం మనం శ్రద్ధగా వింటామో ఆ వాక్యం మన జీవితంలో అనేక మేళ్ళు చేస్తూ ఉంటుంది. పిల్లారా,